ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సంగీతం ఒక చిన్న వారధి లాంటిదని, ఒక చిన్న వంతెన, దానికంటే కొంచెం పెద్ద వంతెన దాటేశారు మన కంటెస్టెంట్స్, పోటీదారులు. ఇప్పుడు కొంచెం కఠినమైనటువంటి సమస్య. నాకు ఇష్టమైన పాట నేను అడుగుతాను అనమాట. బట్ డెఫినెట్గా ఇప్పుడు నేను అడిగేటటువంటి పాటలు వాళ్ళకి నేనేం అడుగుతానో వాళ్ళకి తెలియదు. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ టు కమ్ త్రూ సక్సెస్ఫుల్లీ ఇన్ దిస్ రౌండ్ 2. కంటెస్టెంట్ నెంబర్ 1 శశికళా స్వామి, రండి. నేను అడిగేటటువంటి పాటను మీరు తప్పుగా ఆలోచించకూడదు. ఎందుకు చెప్తున్నానంటేనండి, మీరు కూడా చెప్తున్నాను శ్రోతలకి, ఆ ప్రేక్షకులకు, టీవీ ముందున్న ప్రేక్షకులకు కూడా. ఎందుకంటే ముందు 2 రౌండ్లో వాళ్ళు ఇష్టమైన పాటలు పాడమన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కష్టమైన పాటలు, లేకపోతే చాలా మధురమైన పాటలు, మంచి సాహిత్యం అలా ఉండేవి, హాయిగా వినిపించేవి పాడతారు జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలని, న్యాయం. కానీ వాళ్ళలో ఎంత వైవిధ్యం ఉందో, ఎంత వర్సటాలిటీ ఉందో, ఇలాంటి పాటలైనా లేకపోతే హుషారైన పాటలు, గమ్మత్తైన పాటలు, అల్లరైన పాటలు కూడా పాడగలరా లేరా అని తెలుసుకుందామని ఒక చిన్న ప్రశ్న. రెడీగా ఉన్నారా? తీసుకో కోకోకోలా. ఒకలైనా వచ్చి అంటున్నారు. పోనీ మామ మామ అది విషయం పాడండి. మావ 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా? మావ 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 మావ. బ్యూటిఫుల్. పాపం డ్యూయట్ అడిగినా కూడా మొత్తం పాట పాడేసిందండి. మామ కేవి మహాదేవన్ ఈ పాట తర్వాత నేను అందరికీ యూనివర్సల్ మామ అయిపోయారు. థ్యాంక్ యూ శశికళ గారు. కంటెస్టెంట్ నెంబర్ 2 చిట్టిబాబు గారు, రండి. నీలి మేఘాలలో పాడండి సార్. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నాంతరంగాన. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో. టెన్షనే పాపం, సడన్గా ఏదో పాట అడగంగానే పాడేయమంటాం. చాలా గొప్ప పాట ఇది, చాలా గొప్ప కంపోజిషన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన పాటలో చాలా చాలా మంచి కంపోజిషన్. పెండ్యాల నాగేశ్వరరావు గారు కీర్తిశేషులు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన కంపోజ్ చేసి దీన్ని జానక్ గారు ఆలపించారు. మహానుభావులు ఆ పెద్ద ఆయన మన మాస్టర్ ఆలపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ. ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. Welcome the new 2 contestants of Mahasangrama. So Rishil, బ్రో ఎందుకు లాస్ట్ 2 weeks రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడుతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది పాడుతా తీయక స్టేజ్ మీద నీ పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు
కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్లో. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. బోటని పాట ముందు మాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. మార్చును తోల్చుకుంటా ముచ్చులే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వేధవా. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. జగడ 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 జా. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయ్ ప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉండాలి. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. కోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. కన్నులు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నా. Yo, calories are hotter than summer day. Bus stop, t-shirt in the middle of an anta. Beauty, beauty and the sweetest kind. Young man, I'm bad, I'm a Romeo, baby. I love you, baby. You touch my mind. అమేజింగ్ పర్ఫార్మెన్స్ తల్లి. Teenage computer, no pain, no software. take it easy, నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. ఓ చలే తెలుసా తెలుసా, తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చని ఇవాళ నేను అర్థమైంది. మాంసమే తినని పిల్లుంట, పురుషులలో రాముడు ఉన్నాడు. సపని స సామగ స సపని స గరే రే స సపని స సామగ స. ఏంట్రా ఎంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? Oh shameless, simply useless, Mr. Drop all this rubbish. The manliness go litmus test, silly fools of bullshit. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టు ఉండింది. క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ దాగు. ఓంకారనాదాలు సంధాన మౌకానమే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ వయసులో మేమైనా సాధించాం, ఏమైనా ఛేదించాం అని ఒక చిన్న కొమ్ములు వచ్చి ఉంటే గనక మాకు నీ వయసులో ఇలాంటి పాట పాడితే ఈ విధానాన్ని చూసి ఆ కొమ్ములు వాట ద్రవ్య మాయమైపోతాయి.